లిక్కర్ స్కామ్లో కవిత అరెస్టు, బీజేపీ బీఆర్ఎస్ మధ్య డ్రామా. రేవంత్ రెడ్డి కామెంట్. ఇగో ఇప్పుడు పచ్చ కవర్లు ఆయనకు లోకం అంతా పచ్చగా ఉంటాయి. ఇప్పుడు ఇవాళ బీజేపీతో కుమ్మక్కాయి ఉన్నాడు. బీజేపీతో రేవంత్ రెడ్డి గారు కుమ్మక్కాయి ఉన్నారు. అందుకే బండి సంజయ్కి వ్యతిరేకంగా, తర్వాత అరవింద్ గారికి వ్యతిరేకంగా ఇంకా చాలా చోట్ల బీజేపీ బలమైనటువంటి ఒక నాయకులందరినీ కూడా గెలిపించడం కోసం కుట్ర పన్ని బలహీనమైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులను పోటీలో పెట్టినటువంటి ఒక పెద్ద మనిషి ఆయన. ఆయన తర్వాత ఇవాళ నరేంద్ర మోడీ బడే బాయ్ అని చెప్పని అంటాడు. బడే బాయ్ని కలవగానే అదానీ బాయ్ వచ్చేస్తాడు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఏమో అదానీ దేశద్రోహి, వైట్ కాలర్డ్ క్రిమినల్, క్రోనీ క్యాపిటలిస్ట్ అని చెప్పని అలిగేషన్స్ చేస్తాడు. తెలంగాణకు వచ్చేటప్పటికి 12,000 కోట్ల రూపాయల పెట్టుబడి, అది కూడా డిఫెన్స్ సెక్టర్లో పెట్టించేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తారు. తర్వాత ఆయనకు టీఎస్ నుంచి టీజీ ఓవర్ నైట్ అయిపోతుంది, ఐఏఎస్ అధికారుల కేటాయింపు ఓవర్ నైట్ అయిపోతుంది. ఏళ్ల తరబట్టి కొట్లాడుతున్నటువంటి ఒక సమస్యలకు పరిష్కారం కేసీఆర్ గారు అడిగితే చూపెట్టరు, రేవంత్ రెడ్డి అడగంగానే చూపెడుతున్నారు. దెర్ ఇస్ అ బాండ్ హామీ బిట్వీన్ ద, మంచి ప్రేమ, మంచిగా సంబంధాలు కనబడుతున్నాయి. వాళ్ళ ఒక షిండే మాదిరి ఈయన తయారు చేసుకుంటున్నారా తెలియదు, లేదు ఈయన వాళ్ళకేమైనా లోపాయకార ఒప్పందం ఉందా తెలియదు. మొత్తానికి మాత్రం వాళ్ళిద్దరి మధ్యన ఒక మీరు సింపుల్, చంద్రబాబు నాయుడు గారు ఎవరు రేవంత్ రెడ్డి గారి గురువు. ఎవరు రేవంత్ రెడ్డి గారికి గురువు ఆయన. కానీ అన్నాడు కదా చంద్రబాబు గురువు కాదు, నాకు ఎవరు గురువు లేరని. సరిగా ఓడనెక్కినాక ఓడమల్లయ్య, ఓడ దిగినాక బోడమల్లయ్య అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని కూడా బోడమల్లయ్య అంటుండంటే అది రేవంత్ రెడ్డి గారి విఘ్నతకు నేను వదిలేస్తాను. కానీ నేనేమనుకుంటున్నా అంటే చంద్రబాబు నాయుడు మనకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన గురువు. ఆయనకు అన్ని రకాలుగా వెసులుబాటు కల్పించి, నాయకుడిని చేసి, పక్కన కూర్చోబెట్టుకొని అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇచ్చి, ఒక ఇమేజ్ కల్పించి, పైసలు గీసలు అన్ని రకాలుగా ఆయనకు వెసులుబాటు కల్పించి పెద్ద నాయకుడు అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈయన ప్రోద్బలమే లాస్ట్ టైం 2018లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి కారకుడు, కలిసి పోటీ చేయడానికి. ఇప్పుడు పోటీ చేయకపోవడానికి రేవంత్ రెడ్డి కారకుడు. ఇద్దరు ఒక అండర్స్టాండింగ్లో ఉన్నారు టీడీపీ అండ్ చంద్రబాబు నాయుడు. అదే చంద్రబాబు నాయుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడు. ఇక్కడనేమో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బీజేపీ వ్యతిరేకంగా కొట్లాడుతున్నట్టు కనబడుతుంది. వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు గారేమో పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో పోయి బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది. రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి పోయి షర్మిలమ్మ గారిని పక్కన పెట్టుకొని ఒక్క మాట చంద్రబాబు నాయుడు అన్నాడు. అదేదో బాబు, జగను, పవను అని చెప్పని ఒక మాట అంటాడు తప్ప నోరిప్పి మరి చంద్రబాబు నాయుడు ఏం అన్యాయం చేసిండు, జగన్ ఏం అన్యాయం చేసిండు మాట్లాడండి తప్ప చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడు. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. దెర్ ఇస్ ఎ క్లోజ్ నెక్సెస్. ఇవాళ బీజేపీకి రేవంత్ రెడ్డికి ఒక క్లోజ్ నెక్సెస్ ఉంది.